రోజుకో కాడ రోజుకో తోల కనబడుతున్నాయి. ఈ నొద్దులు చిరుత పులులే కానొచ్చినాయి కానీ ఇక ఈ నడుమ ఏడికించి వచ్చినాయో ఏమో కానీ ఏడ చూసినా పెద్ద పులులే కానొస్తున్నాయి. 4 వద్దులు నిమ్మలంగా ఉన్నారు కానీ ఇక ఇప్పుడు మళ్ళీ కాడ దర్శనం ఇచ్చింది ఓ పెద్ద పులి. ఎక్కడ ఏంది అనేది అరుచుకొని వద్దాం పార్రి. ఇన్నొద్దులు కంటికి కనపడని పెద్ద పులితోని బయటికి కనబడని యుద్ధం చేస్తుర్రు. కాళ్ళచ్చులు చూసే కడుపుల భయం జొరవడి బయటికొచ్చేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు కనబడకుండా కడలెందుకు తిరుగుతా పబ్లిక్లకే వస్తా అన్నట్టే ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంది పెద్ద పులి. నిరీగ్గా తెలంగాణ మహారాష్ట్ర పొలిమేరలల్లా ఇటు తెలంగాణలోన్న ఆదిలాబాద్ జిల్లాల తేపకోసారి కానొస్తుంది. కొమరంభీం జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఉన్న దర్గపల్లిల పెద్ద పులి కానొచ్చేటాళ్లకు ఊళ్ళల్లుండేటి పబ్లిక్ పాయలంగా ఉండాలని అడవి అధికారులు ఊళ్ళ పొంటి సాటింపేస్తుర్రు. పెద్ద పులి దర్గపల్లి వరకు వచ్చింది. ఎవరైనా దూరం సేందోలు పత్తులేరా పోకులయ్యా అతిగా జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్రలో అయితే పదే పదే చెప్పుతాను, చెప్పంగా వినకుండా పోకుందయ్యో. ఎటు పోయినా 2-3 కలిసిపోవాలి. పొలం పనులకు శెల్క పనులకు పోయేటోళ్ళు పాయలంగా ఉండాలని సాటింపేస్తుర్రు. మాగిపోద్దు కాబట్టి పొద్దుగాల పొద్దుకుద్ది చీకటి పడక ముందే ఈయన తెలుగు ఉండంగానే ఊళ్ళో పడాలన్నట్టే సాటింపేస్తుండు కాక. అట్లియాల దర్గపల్లి రాస్పల్లి ఊళ్ళ పొంటి తిరిగేటి ఈ పెద్ద పులి పేరు K8 అయ్యుండొచ్చనేటిది అడవి అధికారులు అంటున్న ముచ్చట. ఆగో గీనైతే 10-20 పబ్లిక్ కు కానొస్తే వీడియోలు గుంజి సోషల్ మీడియాలో పెట్టుకునేటాళ్లకు ఆ వీడియో పొట్టు తిరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఆడోటి ఈడోటి కానొచ్చుడుతోని అధికారులు అన్ని దిక్కుల్లా తిరిగేది ఒకటేనా, అక్కడోటి తిరుగుతుందా అని దేవలాడే పడరు. మరి చూడాలే గా పెద్ద పులిని ఎన్నడు పట్టుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు అనేది. గాని గీ పెద్ద పులితోని పబ్లిక్ అయితే కంటి మీద కునుకు లేకుండా అవుతుంది పొర్రి.